2018 నాటికి రాజధాని తొలి దశ నిర్మాణం పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి మరోసారి ఉద్ఘాటించారు. అమరావతి కట్టడంలో సహకరించాలని జైకాను కోరారు. ఫైబర్ ఆప్టికల్ ప్రాజెక్టులో కలిసి పనిచేద్దామని సిస్కోకు ప్రతిపాదించిన ముఖ్యమంత్రి ఆరోగ్య రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఫోర్టిస్ సంస్థకు విజ్ఞప్తి చేశారు. దావోసు ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం శుక్రవారం కూడా పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశమైంది. రూఫ్ టాప్ సోలార్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ లో పేరొందిన రష్యా సంస్థ సన్ గ్రూప్ వైస్ చైర్మన్ శివ్ విక్రమ్ ఖేమ్కాతో చంద్రబాబు భేటీ ఫలవంతంగా సాగింది. ఆయా రంగాల్లో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు త్వరలో సవివర నివేదికలతో వస్తామని చంద్రబాబుకు హామీ ఇచ్చారు. తనను కలిసిన ఫోర్టిస్ కంపెనీకి చెందిన మల్విందర్ సింగ్తో జరిగిన సమావేశంలో ఏపీని ఆరోగ్య కేంద్రంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. పెట్టుబడులతో రావాలని కోరారు. సిస్కో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జాన్ చాంబర్స్ ను కలిసిన సీఎం ఫైబర్ ఆప్టికల్ ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్కు సహకరించాలన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఆప్టికల్ ఫైబర్ కనెక్షన్ సదుపాయం కల్పించేందుకు చేస్తున్న కృషిని వివరించారు. ఉభయ పక్షాల నుంచి కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేద్దామన్న సిస్కో అధ్యయనం తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుందామని ప్రతిపాదించారు. సేల్స్ ఫోర్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ వివేక్ కుంద్రా కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారు. గతంలో ఒబామా పాలనా యంత్రాంగంలో ఫెడరల్ చీఫ్ టెక్నాలజీ అధికారిగా పనిచేసిన వివేక్ కుంద్రా ప్రస్తుతం అతిపెద్ద టెక్నాలజీస్ సేల్స్ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. వినియోగదారుల ఆదరణ చూరగణనలో అవలంబించాల్సిన వ్యూహాలపై తోడ్పడుతున్న వివేక్ కుంద్రా ఆ అంశంలో సహకరించేందుకు ముందుకు వచ్చారు. జైకా ప్రెసిడెంట్ షింజీ కిటోకాతో సమావేశమైన చంద్రబాబు బృందం వివిధ అంశాలను చర్చించింది. భారత్లో పెట్టుబడులు పెడితే ఎన్నో ప్రయోజనాలున్నాయని వివరించిన సీఎం యువ జనాభా దేశ బలమని గుర్తు చేశారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం త్వరగా విస్తరించి భారత్ పెద్ద మార్కెట్ శక్తిగా అవతరించిందన్నారు. జపాన్కు అమరావతి పెద్ద అవకాశం, ఆకర్షణగా అభివర్ణించిన చంద్రబాబు 2018 నాటికి తొలిదశ నిర్మాణం పూర్తి చేస్తామని వివరించారు. రాజధాని నిర్మాణంలో సహకారం కావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ను సందర్శించాలన్న చంద్రబాబు ఆహ్వానానికి షిన్షి కిటోకాని సానుకూలంగా స్పందించారు.